హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి యాదవ్ 0418. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఈరోజు నేను ఏ డిష్ చేయాలనుకుంటున్నానంటే డబల్ కమీటా చేయాలనుకుంటున్నా. అది నా ఫేవరెట్, అందుకే నేర్చుకున్నా. నా ఫేవరెట్ థింగ్స్లో ఉన్నాయి రెండు, ఒకటి కేక్, ఒకటి డబల్ కమీటా. అవి రెండు నేను నేర్చేసుకున్నా. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వంటలు నేర్చుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. డబల్ కమీటాకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్ది. నేను చేసే ప్రాసెస్కి బ్రెడ్ అండ్ నెయ్యి అండ్ షుగర్, ఆల్మండ్స్. ఇవి స్కిప్ అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే జస్ట్ మీకు చెప్పాలని పెట్టాను. నాకైతే ఇష్టం ఉండదు, జస్ట్ ప్లెయిన్గానే ఇష్టం నాకు. డబల్ కమీటా ఏమి అవసరం ఉండదు నాకు, అలా అయితేనే నాకు ఇష్టం. సో మీరు ఇష్టం ఉన్న వాళ్ళైతే వీటిని లైట్గా మిక్సీ బట్టి యాడ్ చేసుకోవచ్చు అందులో. నేనైతే స్కిప్ చేస్తా, జస్ట్ చూపించడం కోసమే మీకు పెట్టాను. నేనైతే యూజ్ చేయను. ఓకే, ఇది జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కాకపోతే జీడిపప్పు ప్రజెంట్ లేదు, అయిపోయింది. నేను జీడిపప్పు కూడా వేయను, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాను. ఇది అవసరం ఉన్న వాళ్ళే అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు, లేదు మాకు నచ్చదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. దీంతో అంత ఏం లేదు. ఓకే, బ్రెడ్ని ఇలా 1 పీస్లో 4 పీసెస్ కట్ చేసుకోవాలి. కొంతమంది ఇది అవాయిడ్ చేస్తారు, కాకపోతే అంత ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. నాకైతే నచ్చుతుంది, తీసేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా 4 పీసెస్ చేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత ఈ పీసెస్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్ని వేసి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసి అన్నీ అలానే వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ ఇలా ఈ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో వాటర్ తీసుకొని షుగర్ యాడ్ చేయాలి. అండ్ ఇది ఇలాచి పొడి ఇందులో యాడ్ చేసుకోవాలి, షుగర్ సిరప్లో. ఈ పీసెస్ ఇందులో వేసేయడం అంతే, సింపుల్. That's it. This is my double కమీటా. మంచి వీడియోస్ పెడతా, ఓకేనా గాయ్స్? మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి డిషెస్ నేను నేర్చుకుని మరీ వీడియో పోస్ట్ చేస్తాను. కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కామెంట్ పెట్టండి, ఏదైనా మిస్టేక్ ఉంటే. మీరు కూడా ఇలానే చేస్తే కామెంట్లో సేమ్ టు మీ అని పెట్టండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. కళ్యాణి యాదవ్ 0418. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. డబల్ కమీటా ఈజ్ ఓవర్. మై ఫేవరెట్ డిష్, అందుకే నేర్చుకున్నాను నా ఫేవరెట్ అని. ఓకేనా? ఏంద్రా మాకు టార్చర్ అనుకుంటున్నారా? అయినా పర్లేదు, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తా, మీరు చూస్తూనే ఉండండి, ఓకేనా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చెప్పు. హాయ్, నేను డబల్ కమీటా చేసిన అప్పుడు మా డాడీ డ్యూటీకి వెళ్ళింది, ఇప్పుడే వచ్చిండు. చెప్పిగా జడ్జిమెంట్ ప్లీజ్. డబుల్ కమిటీ చేసింది. వావ్, టేస్ట్ చేసి చెప్పు.
డ్రై ఫ్రూట్స్ బాదుషా కలర్ ఉన్నది. తిను ఇంత రాబిగా ఇంత మస్తు ఉంది తెలుసా, చూడండి. వావ్, ఇంకా తిన్నాక ఇది ఎంత టేస్ట్ ఉంటుందో మరి చూడాలి. నేను తింటా ఇక. వావ్, ఏం ఫ్రెండ్స్ వీళ్ళు ఎంత అగడబడి ఉన్నారా, తిను తిను అంటారు. దీన్ని చూడాలి, బాగా చూసినాక ఆస్వాదించాలి. చూసుకుంటూనే స్ట్రక్చర్ అది ఇది ఆస్వాదించినాక టేస్ట్, అప్పుడు నెక్స్ట్ టేస్ట్ వెళ్ళాలి. వా. ఈర లెవెల్. చూసారా ఎంత బాగా చేస్తానో. కొంతమంది నాకు వంటలు రావంటారు, కొంతమంది నాకు వంటలు రావు అంటారు. ఎట్లా డాడీ చూసి చేసింది. ప్రామిస్ యూట్యూబ్ లో చూడలేదు నేను నా ఓన్ ప్రాసెస్ ఇది తెలుసా. నాకు ఇష్టమని నా స్కూల్ డేస్ నుంచి నేను నేర్చుకొని ఇది చేసుకున్నా. నా స్కూల్ డేస్ లో కూడా చేసేదాన్ని నేను. చెప్పు మమ్మీ, నేను ఏ క్లాస్ లో నుంచి చేసిన చెప్పు. 7th క్లాస్ నుంచి. నాకు ఇష్టం కాబట్టి అప్పటి నుంచే నేర్చుకొని చేసుకున్నా తెలుసా. కేక్ ఉన్న ఇది గులాబ్ జామ్ ఆల్సో, కాకపోతే గులాబ్ జామ్ ఎక్కువ చేయను, ఇది అదే ఎక్కువ చేస్తాను. ఓకే, ఫుల్ హ్యాపీ. ఓకే బాయ్. మరి ఇదేంటిది? అది కూడా డబుల్ కమిటీనే. ఓకే గైస్ బాయ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చెప్పు డాడీ. గంట బెల్లు కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏం వీడియోలు కావాలో అడగా. ఇంకా మీకు ఏదైనా వంట కావాలంటే చెప్పండి. మన తోపు మస్తు అంటుంది. మీకు ఏ డిష్ కావాలో అది కామెంట్ పెట్టండి, నేను వీడియో పోస్ట్ చేస్తా. ఓకేనా? వంటలే కాదు, ఏదైనా వంటలని కాదు, ఏదైనా ప్రాంక్ వీడియోస్. డాడీ పైన నాకు డాడీ పైన ప్రాంక్ వీడియో చేయాలని ఎప్పటి నుంచో ఉన్నది. టూర్ వీడియోస్ ఏదైనా ఐడియా ఉంటే మీరు కామెంట్ లో పెట్టండి, నేను ఖచ్చితంగా ప్రాంక్ వీడియో చేస్తా. చూద్దాం. ఓకే బాయ్, గుడ్ నైట్ ఆల్. Bye.